ఎరా కమిన్స్ మంగళవారం అంటున్నావంట. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ అయినట్టు డ్రామా ఆడి సెకండ్ ఇన్నింగ్స్ లో ఫామ్ లోకి వచ్చారు. ఇంకొక ఇన్నింగ్స్ చాలు మళ్ళీ అవుట్ ఆఫ్ ఫామ్ కి తీసుకెళ్తాం. మేం ఫామ్ లో లేకపోవడం ఏంట్రా? T20 వరల్డ్ కప్ లో పరిగెత్తించి కొట్టిన కంగారు టీం ని మళ్ళీ ఏం కొడతాంలే అని చిన్న గ్యాప్ ఇచ్చాం. రేయ్, మీ ఆల్ అవుట్ తో మా బౌలర్ల ఫామ్ కి పునర్వైభవం వచ్చింది. ఇంకా మా ఓపెనర్లు ఇద్దరు, మిడిల్ ఆర్డర్ లో ముగ్గురు ఫామ్ లోకి వచ్చేస్తే ఈ టెస్ట్ వన్ సైడ్ అయిపోద్ది. ఈ ఆసీస్ ని ఏం పీకలేవు. క్రూషియల్ మ్యాచెస్ లో మీ మొక్కలమే పెర్ఫామ్ చేస్తాం. సైలెంట్ గా వినా, నేను చెప్పేది అదే. క్రూషియల్ మ్యాచెస్ లో ఒక్కడే పెర్ఫామ్ చేయాలి, వాడు బ్లూ జెర్సీ వేసుకుని ఉండాలి. ఒరే కమిన్స్, నీతో ఈయన మాటలు ఎందుకు గానీ ఎంతమంది బౌలర్లను తెచ్చుకుంటావు తెచ్చుకో, స్వింగ్ కూడా చేసుకో. డే 2 మొత్తం స్టంప్స్ అయ్యే లోపు ఒక్క వికెట్ కూడా పడకుండా మా ఓపెనర్లు పెర్త్లో పేకాట ఆడేస్తారు. నువ్వు బౌన్సర్లు వేసిన బౌండరీలే రోయ్. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి ఎంత అరుచుకుంటావో అరుచుకో. మీకింకా సెక్కేస్తారా కమిన్స్? ఇక నుంచి నాకౌట్స్ లో మా జోలికి వస్తే హలో హలో హలో, వాట్ ఇస్ దిస్? వింగుతా అంటే సెంచరీలతో, మా జోలికి వస్తే అంటే నాకౌట్ లో వాళ్ళని కిలికితే. టోటల్ గా వాళ్ళ జోలికి వస్తే సెంచరీలతో మింగేస్తా అంటున్నారు మావా.